అంగం గట్టిగా, లావుగా, పొడుగా అవ్వడానికి ఒక ఆయిల్ రెమెడీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు అది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో కూర్చొని అది మీరు చూడండి. ఈజీలీ అవైలబుల్. మీ వంటగదిలో ఇది అవైలబుల్ ఉంటుంది. లవంగా అంటారు దీన్ని. ఆ లవంగా ఏదైతే ఉంటుందో మీరు చూసారు కదా! నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ లవంగా అంటే ఒక 2 లవంగాలు తీసుకుంటే హాఫ్ కేజీ మటన్ అంత ఎనర్జీ ఉంటుంది అందులో. లవంగ్ అంటే మనం యూజువల్లీ తింటుండే చాలామంది ముందు నుంచి అలవాటు చేసుకుంటే మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేస్తున్నారు కానీ బలం చాలా ఎక్కువ దానికి. ఇప్పుడు అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాని ఆయిల్ తయారు ఎలా చేస్తారో చూద్దాము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయిల్ ఉంటుందో ఈ లవంగా వేసి ఏదైనా ఇంగ్రీడియంట్స్ తయారు చేయగానే తిలా అయిపోతుంది. ఇప్పుడు మనము అది అంగం పైన అప్లై చేయడానికి ఉంటుంది. అంగం గట్టిగా, లావుగా, కొంచెం పొడుగ్గా అవుతుంది. మీరు ఇంటర్నెట్‌లో అంత చూసి ఆన్‌లైన్ ప్రోడక్ట్స్ తెప్పించి మీ డబ్బులు వేస్ట్ చేయించుకోకండి. ఇంట్లో కూర్చొనే మీరు ఇది తయారు చేసుకొని యూజ్ చేయండి. రోజు రాత్రిపూట మసాజ్ చేయండి. ఎంతసేపు మసాజ్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఆయిల్ పెట్టాలి నేనంతా చెప్తాను. ఫస్ట్ ప్రిపరేషన్ మంచిగా మీరు వినండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఈజీ మెథడ్. ఫస్ట్ మీరు ఒక 100 ml పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్. ఆ కోకోనట్ ఆయిల్ తెప్పించుకోండి. కోకోనట్ ఆయిల్ ఒక 100 ml తీసుకొని మీరు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని అందులో అది మొత్తం ఆయిల్ అందులో వేసేయండి. అది వేసేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేయండి. ఎంత ఒక 10-15 నిమిషాలు అట్లా దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత అందులో ఒక లవంగాలు, ఇలాంటిది లవంగా ఉంటుంది. ఇలాంటి ఒక 2-3 లవంగాలు అందులో వేసేయండి. అందులో వేసేసి మీరు దాన్ని టైట్గా అంటే లాక్ చేసి పెట్టండి పక్కన. దాన్ని ఒక 10 రోజుల తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానికి మీరు రాత్రిపూట ఆయిల్ని మీరు అంగం పైన పెట్టేసి డాట్ అలాగా అంతా జెంటల్ మసాజ్ చేసి ఈజీగా పడుకోండి. పడుకున్న తర్వాత అంటే మళ్ళీ పొద్దున్నే మీరు వాష్ చేయండి దాన్ని. ఇలా మీరు ఒకవేళ వాడితే మీ అంగము లావు కూడా అవుతుంది, మీ డయామీటర్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్. ఇందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయచ్చు. ఇది లెవెల్ 1 నేను చూపిస్తున్నాను. లెవెల్ 2 మళ్ళీ నేను మీకు తర్వాత చెప్తాను. అలాగా మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలా లెవెల్ 10 వరకు కూడా మనం మెడిసిన్స్ తయారు చేయవచ్చు. ఇప్పుడు లెవెల్ 1 తిల ఇది నేను చెప్పాను. ఇది ఈజీగా ఇంట్లో మీరు తయారు చేసి ఇది 1 month వాడండి. 1 month తర్వాత నేను మళ్ళీ లెవెల్ 2 చెప్తాను. ఇంకా ఇప్పుడు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి? పారాషూట్ అయితే మీకు తెలుసు, ఎలాగైనా ఆయిల్ లిబ్రికేషన్ అది తయారు చేస్తుంది. అందులో విటమిన్ ఈ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వాడేది ఏంటంటే క్లౌస్ బెనిఫిట్స్. ఇందులో ఏంటంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యూజువల్లీ ఇది తింటే మనకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అలాగే అది మనకు సపోర్ట్ చేస్తే పొటెన్షియల్ బ్లడ్ రెగ్యులేషన్ చేస్తుంది, అంతా ఉంటుంది. కానీ లోకల్లీ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని ఎక్కువ తీసుకొస్తుంది. అక్కడ సర్క్యులేషన్ మంచిగా వచ్చి మసాజ్ చేస్తే జెంటల్ మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఇది చిన్నగా ఎందుకు అవుతుంది? ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో చాలామంది హస్తప్రయోగం చేసి అంగాన్ని అంత ష్రింక్ చేసేస్తారు. వాళ్ళ అంగం మొత్తం ష్రింక్ అయిపోతుంది. 4.5 ఉన్న అంగము 3.8, 4కి వచ్చేస్తుంది. అలాంటి వాళ్లకు మన మెడిసిన్స్ యూజువల్లీ యునానీ మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తామో మనము అదంతా నార్మల్ అయిపోతుంది. కానీ ఎవరైతే మా దగ్గర రాలేరో, ఇంట్లో చేసుకుంటారనుకుంటారో, అంటే చాలామందికి ఏముంటుందంటే మేము ఏదైనా రెమెడీ వాడేసి మేము ట్రీట్మెంట్ చేసుకుంటాము, మాకంతా దూరం రావడానికి కుదరదంటే వాళ్ళు ఈ రెమెడీ యూజ్ చేయొచ్చు. మిగతా మనం ఇంతకుముందు ఖజూరు డైట్ కూడా చెప్పాను నేను, అది కూడా వాడండి. ఒకటి శక్తి డ్రింక్ కూడా చెప్పాము మనము, అది కూడా మీరు వాడండి. వాడుతూ ఈ ఆయిల్ మనం తిలా ఏదైతే తయారు చేసాము ఇప్పుడు ఈ లవంగాది, ఆ లవంగ్ తిలా మీరు వేసి నిదానంగా 1 month వాడండి. జెంటల్ మసాజ్ మంచిగా గట్టిగా మసాజ్ చేయాలి. ఎంత వెనకాల నుంచి పై వరకు ఈ టిప్ ఆఫ్ ద పెన్నిస్ వదిలేస్తే చాలా మంచిది. వదలకున్నా పర్వాలేదు, మీరు చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు చూడండి, అక్కడ బ్లడ్ 8 times రష్ అయి వెళ్తుంది. అక్కడ అంగం గట్టిగా అవుతుంది. మీ కోరికలు వచ్చినప్పుడు అంగంలో ఒక రకమైన హెవీనెస్ కనిపిస్తుంది. లేకపోతే ఇప్పటివరకు అంగం అంటే పడిపోయినట్టు ఉంటుండే, ఇప్పుడు అంగం కొంచెం హెవీగా కనిపిస్తుంది మీకు. ఇది మీరు రెగ్యులర్లీ 1 month వాడాలి. మీరు మధ్యలో ఒకవేళ ఒక 2-3 రోజులు వాడారు, దాని తర్వాత మళ్ళీ వాడలేరంటే అలా కుదరదు. రెగ్యులర్ డైలీ పెట్టాలి మీరు.
వాడి కమెంట్ బాక్స్లో మీరు పెట్టండి ఎలా ఉంది మీకు, ఎంత ఎక్కువైంది ఏంటి, 1 మంత్లో మీరు డెఫినెట్లీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇది చాలామందికి డౌట్ రావచ్చు, ఇది పెట్టిన తర్వాత మేము కలవచ్చా అంటే, అదే ఆయిల్తో మీరు కలిస్తే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా అంటే, బెటర్ మీరు కలవకూడదు, అది వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అనెస్థెటిక్ ఉంటుంది లవంగా అది అని, కాబట్టి ఇంటర్నల్‌లో పోకపోతేనే బాగుంటుంది. వాళ్ళకి కూడా కొంచెం రకం మత్తుగా ఉంటుంది. అనెస్థెటిక్ ప్రాపర్టీ ఉంటుంది అందులో. అందుకే అది అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. అంగము ఎప్పుడైనా సరే మీకు ఇది లవంగా ఇది నేచురల్, ఇది కెమికల్ కాదు. బయట దొరికే స్ప్రేస్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. అవన్నీ వాడితే మీ స్కిన్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అలా ఉండదు. ఇందులో నేచురల్ కదా! ఇప్పుడు మీరే తయారు చేస్తున్నారు. ఏముందన్నది ఒకటే. అట్లా వాడిన తర్వాత అక్కడ హీట్ కూడా డెవలప్ అవుతుందండి. ఈ లవంగతో ఎనర్జీ డెవలప్ అవుతుంది. అక్కడ ఎనర్జీ గుంజుతుంది. మ్యాగ్నెట్ లాగా అక్కడ బ్లడ్ గుంజిస్తుంది ఇది. అట్లా ఇది నేచురల్ ఇది. ఇది ఒకసారి వాడి చూడండి మీరు. మీరు ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీ అంగాన్ని లావు చేసుకోవచ్చు. ఏ కెమికల్ అవి ఇవి తెప్పించి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆన్‌లైన్ ఆర్డర్స్ పెట్టి బయట నుంచి ఏదైతే తెప్పిస్తారో అట్లా కాదు. ఒక మంచి డాక్టర్‌తో కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు ఆన్‌లైన్ ఏదైనా సరే తెప్పించండి. అంతేగాని మీరు ఎవరితో అంటే ఆన్‌లైన్ యాడ్స్ చూసి అది చూసి ఆర్డర్స్ పెట్టి తెప్పించుకోకండి. డాక్టర్స్‌తో కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు ఏదైనా సరే వాడండి. మరిన్ని అప్డేట్స్ కొరకు, ఇలాంటి రెమెడీస్ కొరకు మీరు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.